Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ముందుగా మీకు ఒక చిన్న క్విజ్. అదేంటంటే when was the last time విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ప్లేడ్ ఏ రంజీ మ్యాచ్? విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన ఆఖరి అకేషన్ ఏది నాకు చెప్పండి. అయితే ఇక్కడ ఆన్సర్ నాకు కూడా తెలియదు. చాలా సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళిద్దరు ఇండియాలో సూపర్ స్టార్ క్రికెటర్స్ ఇద్దరు కూడా రంజీ ట్రోఫీ ఆడి దశాబ్దం దాటినా కూడా నాకు ఆశ్చర్యం ఉండదు. దశాబ్దం దాటే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ ప్లేయింగ్ రంజీ ట్రోఫీ. నో బడీ ఈస్ టేకింగ్ రంజీ ట్రోఫీ సీరియస్లీ. అయితే ఇక్కడ మనం వీ కెనాట్ స్క్వేర్లీ బ్లేమ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. ఎందుకంటే వాళ్ళు ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్. వాళ్ళు త్రూఅవుట్ ద ఇయర్ అన్ని ఫార్మాట్లు ఆడుతుంటారు. అందులో కొంచెం వాళ్ళు ఏజ్ విషయంలో తీసుకున్న ఏ విధంగా తీసుకున్నా వాళ్ళకి ఆ వెసులుబాటు మనం ఇవ్వాలి. వాళ్ళకి ఆ ఎక్సెప్షన్ ఇవ్వాలి. ఎందుకంటే బికాస్ దే ఆర్ ప్లేయింగ్ కంటిన్యూస్ క్రికెట్, అన్ని ఫార్మాట్స్లో ఆడుతున్నారు కాబట్టి. అలాగే జడేజా కూడా ఇవ్వాలి మనం. ఈవెన్ మన ఫాస్ట్ బౌలర్స్ లైక్ బుమ్రా, షమి వీళ్ళకు కూడా అదే కన్సెషన్ మనం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు వర్క్లోడ్ మేనేజ్ చేయాలి. వాళ్ళంతా వాళ్ళు కాకపోయినా ఈవెన్ బీసీసీఐ స్వయంగా వాళ్ళని పలానా మ్యాచ్ ఆడొద్దు అని చెప్పి వాళ్ళని ఫ్రెష్గా ఇంపార్టెంట్ బ్యాటిల్స్కి రెడీగా పెట్టాలి. అయితే వీళ్ళ సంగతి ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ కోహ్లీ ఆర్ రోహిత్ శర్మ, బట్ దే కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఎక్కడో ఒక చోట వాళ్ళకి కొంత ఖాళీ దొరుకుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ T20 సిరీస్ ఇన్ వన్ డే వరల్డ్ కప్ ఇయర్లో వాళ్ళు T20s ఆడించారు కదా. సో ఒక గ్యాప్ వస్తుంది, 1-2 నెలల గ్యాప్ వస్తుంది. ఆ 2 నెలల గ్యాప్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా స్విచ్ ఆఫ్ అవుదాం గేమ్ నుంచి అనుకుంటారు. అలా స్విచ్ ఆఫ్ అవుతూనే కూడా ఒక రంజీ మ్యాచ్ ఆడండి. మీరు ఆడితే ఏంటంటే మీకు ఆ రంజీ ట్రోఫీ మీద మీరు ఆ సీరియస్నెస్ మిగతా వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసినట్టుగా అవుతుంది. ఐ రిమెంబర్ ది అకేషన్ 2007లోనో 2008లోనో ఎప్పుడో ఒకసారి హైదరాబాద్లో రంజీ ట్రోఫీ ఫైనల్ జరిగింది బిట్వీన్ ఉత్తరప్రదేశ్ అండ్ ముంబై. దాంట్లో సచిన్ టెండూల్కర్ ఆడాడు. ఆ మ్యాచ్కి ఉప్పల్ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్కి వచ్చినంత క్రౌడ్ వచ్చారు. దెర్ వాజ్ లాట్ ఆఫ్ బజ్ ఫర్ దట్ మ్యాచ్ బికాస్ సచిన్ టెండూల్కర్ వాజ్ ప్లేయింగ్. సో అలాంటి సూపర్ స్టార్ క్రికెటర్స్ కనుక చిన్న సెంటర్స్లో రంజీ మ్యాచ్లు ఆడితే అది వేరే లెవెల్లో ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే రంజీ ట్రోఫీ ఈస్ మోస్ట్ నెగ్లెక్టెడ్. తాజాగా మనకు వార్తలు ఏమొస్తున్నాయంటే బీసీసీఐ ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వదలిచింది. ఎవరైతే ఇంజరీ లేకుండా ఉన్న ప్లేయర్స్ రంజీ ట్రోఫీ కనుక డుమ్మా కొడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. మీరు ఆడాల్సిందని నోటీస్ పంపిస్తున్నారు లేదా పంపించారు అని మనకి వార్తలు వస్తున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇప్పటికే బీసీసీఐ చాలా లేట్గా మేల్కొంది. ఇది చాలా అవసరం. రంజీ ట్రోఫీ క్రికెట్ మనకు అవసరం. ఎందుకు మన వాళ్ళు స్పిన్ సరిగ్గా ఆడట్లేదు? మన సీనియర్ బ్యాట్స్మెన్ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఇంత బాగా ఆడేవాళ్ళు స్పిన్ సరిగ్గా ఆడట్లేదు. స్పిన్ బౌలింగ్ ఆడుతూ ఓనమాలు దిద్దుకొని స్పిన్ బౌలింగ్ ఆడుతూ పుట్టినప్పటి నుంచి స్పిన్ బౌలింగ్ ఆడుతూ పెరిగిన వాళ్ళు ఎందుకు ఆడట్లేదు? బికాస్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ డొమెస్టిక్ టోర్నమెంట్స్ ఆడితే మీకు ఇక్కడ టర్నింగ్ ట్రాక్స్ మీద స్పిన్ ఎలా ఆడాలో తెలుస్తుంది. కానీ ఆడకపోవడం వల్ల అది జరుగుతుంది. సో అందుకని బీసీసీ ఎప్పటికైనా మేల్కొంది. అది ఎప్పుడు మేల్కొంది? ఇషాన్ కిషన్ ఎపిసోడ్ తర్వాత. ఇషాన్ కిషన్ ఒక డెఫయన్స్, ఒక ధిక్కార స్వరం వినిపిస్తున్నాడు. రాహుల్ ద్రావిడ్ క్లియర్గా చెప్పాడు, నువ్వు మళ్ళీ ఇండియన్ టీంలోకి రావాలంటే గో అండ్ ప్లే రంజీ మ్యాచెస్. కానీ అతను రంజీ మ్యాచ్లో ఆడకపోగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే నువ్వు ప్రాక్టీస్ ఎందుకు చేస్తున్నావు? మీ ఐపీఎల్ కెప్టెన్తో కలిసి బరోడాలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ రంజీ మ్యాచ్లో ఆడట్లేదు. జార్ఖండ్ టోటల్గా ధిక్కరిస్తున్నాడు. చిన్న ఏజ్ అతనికి, 25 ఏళ్ళు ఉంటాయేమో బహుశా. బోల్డ్ ఫ్యూచర్ ఉంది. మరి ఎందుకు బీసీసీఐ మీద యుద్ధం ప్రకటించినట్టు బీసీసీఐ చెప్పినా కూడా ఆడకపోవడం? అది కూడా ఖచ్చితంగా అదొక కారణం ఏంటది. ఇప్పటికైనా మంచిదే అయింది. అది ఇషాన్ కిషన్కి పర్సనల్గా అది దెబ్బ కొట్టుండొచ్చు. కానీ ఇప్పటికైనా బీసీసీఐ కొద్దిగా స్ట్రిక్ట్గా వ్యవహరిద్దాం. ఎవరైతే రంజీ ట్రోఫీ ఆడట్లేదో అన్న విషయంలో అది మంచి డెసిషన్ అని చెప్పాలి. అలాగే మనం శ్రేయస్ అయ్యర్ విషయం కూడా చూసాం. శ్రేయస్ అయ్యర్ సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేయలేదు. తర్వాత బీసీసీఐ అతనికి ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే ఓకే ఈ గో అండ్ ప్లే రంజీ ట్రోఫీ మ్యాచెస్, బట్ నేను చాలా అలసిపోయాను, ఐ నీడ్ బ్రేక్ అని చెప్పి అతను మళ్ళీ దానికి బ్రేక్ అడిగితే బీసీసీఐ నథింగ్ డూయింగ్. నో యూ హ్యావ్ టు, బీసీసీఐ కాదు టీమ్ మేనేజ్మెంట్ సైడ్ నో యూ హ్యావ్ టు ప్లే అంటే అప్పుడు అతి కష్టం మీద ఒక మ్యాచ్ ఆడాడు. సో ఇది ఏమవుతుందంటే రంజీ ట్రోఫీ ఆడడంలో మేము చాలా అలసిపోయాం, రెస్ట్ తీసుకుంటాం, హాలిడేయింగ్ చేసుకుంటాం, రిలాక్స్ అవ్వండి. కానీ డోంట్ నెగ్లెక్ట్ ద
ప్రీమియర్ టోర్నమెంట్, మన #1 టోర్నమెంట్, డొమెస్టిక్ టోర్నమెంట్ ఏంటంటే ఇండియాలో రంజీ ట్రోఫీ. దాని మన ఆయువు పట్టింది దాని నుంచే కదా ఇప్పుడు ఈరోజు మనం తడుపుకుంటున్నాం. ఒకసారి కేఎల్ రాహుల్కి ఇంజరీ అయింది, లేకపోతే మరొక ప్లేయర్కి ఇంజరీ అయిందంటే మనకి అక్కడ ఛాయిస్ లేదు, ఎవరు బ్యాట్స్మెన్ కనబట్టలేదు. బాగా ఆడగల టెస్ట్ మ్యాచ్లు బాగా ఆడగల ప్లేయర్స్ కోసం మనం వెతకాల్సి వస్తుంది. ఐపీఎల్ కోసం అయితే T20 ప్లేయర్స్ అయితే మనకి ఒక్క స్లాట్కి 5-6 మంది దొరుకుతారు. కానీ ఇక్కడ మనకి ఆ తేడా క్లియర్గా కనిపిస్తుంది. అందుకే ఐఎమ్ హ్యాపీ దట్ మీరు తాజా వార్త చూసే ఉంటారు, కేఎల్ రాహుల్ థర్డ్ టెస్ట్కి రూల్డ్ అవుట్ అయ్యాడు. ఎందుకంటే అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. బహుశా ఫోర్త్ టెస్ట్కి అతను అవైలబుల్ ఉండొచ్చు, థర్డ్ టెస్ట్కి మాత్రం ఉండడు. ఇంకొక వారం రోజులు పడుతుంది అతను పూర్తిగా ఫుల్ ఫిట్నెస్ సాధించడానికి మనకి న్యూస్ వచ్చింది. వేరాజ్ జడేజా విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకున్నట్టుగా లేదు. బట్ మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్స్ ప్రకారం అయితే జడేజా ఈజ్ ఫిట్ అండ్ ఈజ్ లైక్లీ టు ప్లే ఎట్ రాజ్కోట్ అని మనకి వార్తలు వస్తుంది. అది కన్ఫర్మేషన్. బట్ రాహుల్ ఈజ్ రూల్డ్ అవుట్ అండ్ దేవదత్ పడిక్కల్ని టీంలో చేర్చారు రాహుల్ ప్లేస్లో. అది కూడా మంచిదే. దేవదత్ పడిక్కల్ ఇటీవల కాలంలో బాగా ఆడుతున్నాడు రంజీ ట్రోఫీలో, అతను రికగ్నిషన్ వచ్చింది. అలాగే రాహుల్ ఎప్పుడైతే టీంకి ఈ టెస్ట్ మ్యాచ్ ఆడట్లేదు, రాజ్కోట్ టెస్ట్ మ్యాచ్, థర్డ్ టెస్ట్ మ్యాచ్, సర్ఫరాజ్ ఖాన్ డెబ్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. సో రాహుల్ ఉంటే చాలా బాగుంటుంది టెస్ట్ మ్యాచ్. ఎందుకంటే అతను ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ, అతను ఫస్ట్ టెస్ట్లో ఆడిన తీరు, అతను సౌత్ ఆఫ్రికాలో ఆడిన తీరు, టెస్ట్ మ్యాచ్లో డెఫినెట్లీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్. లేనందుకు మన బాధ అనిపించిన, నిన్న షాక్ అనిపించింది నాకు నిజంగా, పర్సనల్గా చెప్తున్నాను, రాహుల్ లేడా అనిపించింది. బట్ ఐఎమ్ హ్యాపీ ఇన్ ఎ వే బికాజ్ సర్ఫరాజ్ ఖాన్కి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం వస్తుంది. ఎంత లాంగ్ వెయిట్, అతను 3-4 సీజన్ల నుంచి సర్ఫరాజ్ ఖాన్కి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు? కనీసం లాస్ట్ 2 సీజన్స్ నుంచి అయితే మనం అందరూ అడుగుతున్న ప్రశ్న ఇది. నేను ఒక వీడియో కూడా చేశాను, మేరా నంబర్ కబాయే కానీ. సో అతను 70 ఫస్ట్ క్లాస్ యావరేజ్ ఉంది, బ్యాటింగ్ యావరేజ్ 70 ఉంది, ఆల్మోస్ట్ 70 ఉంది. 70 యావరేజ్ అంటే మామూలు విషయం కాదు. వరల్డ్లోనే చాలా తక్కువ మందికి 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు, తక్కువే ఆడలేదు అతను. అండ్ హీ హాస్ బిన్ కన్సిస్టెంట్లీ స్కోరింగ్ రన్స్, 100 14 ఎన్నో సెంచరీ చేశాడు ఆడిన 45 మ్యాచ్లు. అది దాంట్లో 2 100s ఉన్నాయి, కొన్ని బిగ్ డబుల్ 100s ఉన్నాయి. ఇంత బాగా ఆడుతున్న ప్లేయర్ని మీరు టోటల్గా ఇన్ని రోజులు ఇగ్నోర్ చేశారు. అట్ లాస్ట్ పొయిటిక్ జస్టిస్ అనండి, వాట్ ఎవర్, ఇంజరీ కారణంగా అయినా లాస్ట్ మ్యాచ్ కూడా అతను టీంలో ఉన్నాడు కానీ అవకాశం రాలేదు. పట్టిదారికి ముందు ఛాన్స్ ఇచ్చారు కానీ ఫైనల్లీ సర్ఫరాజ్ డెబ్యూ చేయబోతున్నారు. మరి అతనే జడ్జి కూడా చేయొద్దు. ఫస్ట్ టెస్ట్లో ఇన్నాళ్ళ తర్వాత వచ్చిన అవకాశం, కొద్దిగా ప్రెషర్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఇమీడియట్గా జడ్జ్ చేయదు. అతను కూడా కొంచెం లాంగ్ రన్ ఇవ్వాలి. సిరీస్లో 3 మ్యాచ్లు ఆడిస్తే ఖచ్చితంగా అతను క్లిక్ అవుతాడు. ఐ హ్యావ్ నో డౌట్ ఇన్ మై మైండ్. ఎందుకంటే అతనికి ఆ బేసిక్ ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి. స్పిన్ బాగా ఆడతాడు, అగ్రెసివ్గా ఆడతాడు. అతను ఇప్పుడున్న పొజిషన్ కూడా కొంచెం లేట్ డౌన్ ది ఆర్డర్ ఆడతాడు, నెంబర్ 5లోనూ ఆడతాడు. కాబట్టి అప్పటికి అతను ఇంగ్లాండ్ స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేయగల ఎబిలిటీ ఉండే ప్లేయర్. అండ్ హెస్ గాట్ వెరీ గుడ్ రేంజ్ ఆఫ్ షాట్స్. మనం ఐపీఎల్లో కూడా చూసాం, మంచి రేంజ్ ఆఫ్ షాట్స్ ఉన్నాయి. ఇన్నోవేటివ్ షాట్స్ ఆడతాడు, రివర్స్ స్వీప్స్ ఆడతాడు. అది అన్ని రకాల అర్హతలు అతనికి ఉన్నాయి. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ హ్యాపీ మెయిన్లీ బికాస్ నాట్ బికాస్ ఆఫ్ సర్ఫరాజ్ ఖాన్. ఒక డొమెస్టిక్లో ఇంత బాగా ఆడిన ప్లేయర్కి రికగ్నిషన్ వస్తే అంతకంటే ఏం ఆనందం మనకేముంటుంది? ఈ శ్రేయస్ అయ్యర్ లాగా, ఇషాన్ కిషన్ లాగా మేము రంజీ ఆడము, రెస్ట్ తీసుకుంటామని కాకుండా రెగ్యులర్గా రంజీ ఆడుతున్న వాళ్ళకి ఆ రికగ్నిషన్ ఇస్తే భవిష్యత్తులో ప్లేయర్స్ రంజీ ఆడతారు. లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే, పరిస్థితి ఏమవుతుందంటే, యంగ్స్టర్స్ ఎవరైతే కొత్తగా క్రికెట్లోకి వస్తున్నారో వాళ్ళు టీంలో ఏ మ్యాచెస్ ఆడడానికి ఇష్టపడుతున్నారు? వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు ద సైడ్ ఫర్ ముస్తాక్ అలీ. ఎందుకంటే ముస్తాక్ అలీలో బాగా ఆడితే ఇమీడియట్గా మీకు ఐపీఎల్ కాంట్రాక్ట్ వస్తుంది. రంజీ ట్రోఫీలో బాగా ఆడితే మీకు ఏం రాదు, టెస్ట్ మ్యాచ్ ఛాన్స్ కూడా రాదు, ఎప్పుడో వస్తుంది. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ లాగా ఆడినా కూడా ఇంత లేట్గా వస్తుంటే ఎలా, ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళని కూడా మనం తప్పట్లేం కదా. ఎందుకంటే మీకు సెలక్షన్ మనకు తెలుసు కదా, కరెక్ట్గా అన్ని మెరిట్ ప్రకారం జరగదు. సో అందుకని ఈ యంగ్స్టర్స్ వాళ్ళ పేరెంట్స్ ఏం ట్రై చేస్తున్నారంటే టు గెట్ ఇన్ టు ద ముస్తాక్ అలీ టీమ్. తమ స్టేట్ టీంలో ముస్తాక్ అలీ టోర్నమెంట్కి మాకు ఎంట్రీ దొరికితే బాగుండనేది వాళ్ళ కలగా ఉంది. అంతేగాని రంజీ ట్రోఫీ ఆడాలి, రంజీ ట్రోఫీలో సెంచరీ చేయాలి, డెబ్యూలో సెంచరీ చేయాలని ఎవ్వరికి లేదు. టెస్ట్ మ్యాచ్లో ఆడకూడదని కాదు, అవకాశం రాదు. సర్ఫరాజ్ ఖాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సర్ఫరాజ్ ఖాన్ ఇన్ని రోజులు ఇంత బాగా ఆడుతున్నా అతనికి అవకాశం ఇవ్వకపోవడం అనేది వాళ్ళకి ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. సో అట్ లాస్ట్ మన బీసీసీఐ వాళ్ళు మేల్కొని రంజీ ట్రోఫీ ఆడడం కంపల్సరీ చేయడం పరిస్థితి మనకు అనిపిస్తుంది. కంపల్సరీ చేయట్లేదు, బట్ అట్లీస్ట్ ఫిట్గా లేనప్పుడు మీరు చేయాలి. సో మీరు అది ఒక రూల్ కూడా పెట్టండి,
వెన్ యూఆర్ నాట్ ప్లేయింగ్ ఆల్ ఫార్మాట్స్, లేకపోతే పలాని ఎక్సెప్షన్ లేనప్పుడు మీరు రంజీ ట్రోఫీ ఆడాల్సిందే అని ఒక రూల్ తీసుకొస్తే బాగుంటుంది ఇప్పటికైనా. అలాగే వాళ్ళకి ఉండే పేమెంట్ కూడా పెంచాలి. ఈవెన్ మనకి చెప్తుంటారు అందరూ భువనేశ్వర్ కుమార్ ఆడించవచ్చు కదా టెస్ట్ మ్యాచ్లో. ఎందుకు ఆడించారండి భువనేశ్వర్ కుమార్ని? అతను 6 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడుతుంది, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతుంది. హీ హాజ్ నాట్ ప్లేడ్ ఫర్, హీ వాజ్ ప్లేయింగ్ ఓన్లీ ఐపీఎల్ ఆడితే ముస్టాక్ అలీ ఆడుతున్నాడు తప్ప ఫస్ట్ క్లాస్ క్రికెట్ అంటే రెడ్ బాల్ క్రికెట్ 3-4 రోజులు లేదా 4 రోజులు 5 రోజులు జరిగే మ్యాచ్ ఆడటం మానేసినప్పుడు ఒక్క సీజన్లో ఈ సీజన్లో 2-3 మ్యాచ్లు ఆడితే అతను ఫిట్నెస్ ఓకే అనుకుని ఎలా ఇస్తారు టెస్ట్ మ్యాచ్లో ఛాన్స్? మీరే చెప్పండి. భూవీని ఆడించాలని నాకు రోజు బోల్డెన్ మెసేజ్లు వస్తాయి, మన కామెంట్స్ పెడతారు మన ఛానల్లో. ఎందుకు ఆడించారు భూవీ ఫిట్నెస్ విషయంలో ఆర్ యు ష్యూర్? అతను లాంగర్ ఫార్మాట్లో ఫిట్నెస్ గురించే కదా అతను ఇన్ని రోజులు ఆడకపోవడానికి మెయిన్ కారణం అదే కదా. సో అలాంటి ప్లేయర్ని 2-3 రంజీ మ్యాచ్లు ఆడాడు కదా అని చెప్పి ఇమీడియట్గా తీసుకుంటారు, వికెట్లు తీసుండొచ్చు, బట్ యూ హ్యావ్ నో గ్యారంటీ అబౌట్ హిస్ ఫిట్నెస్. అలాగే మీరు సంజు శాంసన్ ఎందుకు తీసుకోరు? వికెట్ కీపర్ విషయంలో మనకి ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి. బట్ డూ యూ నో దట్ సంజు శాంసన్ విల్ కీప్ వికెట్స్ ఫర్ కేరళ? అకేషనల్ ఈ మధ్య ఒక మ్యాచ్లో చేసినట్టున్నాడు, ఎందుకంటే బికాస్ టెస్ట్ టీంకి ఏమైనా అవకాశం వస్తుందండి. హీ డజంట్ కీప్ ఇన్ రంజీ ట్రోఫీ. ఏమైనా చేస్తే అతను కూడా ముస్టాక్ అలీలో వాటిలో తక్కువ ఓవర్లు, ఒక 20 ఓవర్స్ లేకపోతే విజయ్ హజార్లో 50 ఓవర్లు కీపింగ్ చేస్తాడు. రంజీ మ్యాచ్లో కీపింగ్ చేయడం. రంజీ మ్యాచ్లో హీ ఓన్లీ లీడ్స్ ద టీమ్. అక్కడ వాళ్ళకి మహమ్మద్ అజరుద్దీన్, విష్ణు వినోద్ లాంటి కీపర్స్ ఉన్నారు, వాళ్ళకి బ్యాట్స్మెన్గా ఆడేవారు, వాళ్ళ చేత కీపింగ్ చేస్తారు. సో సంజు శాంసన్ ఎలా తీసుకుంటారు? వెన్ యూ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్, యూఆర్ నాట్ కీపింగ్ ఇన్ ఈవెన్ ఫర్ రంజీ టీమ్, మీరు టెస్ట్ మ్యాచ్లకు ఎలా తీసుకుంటారు సంజు శాంసన్? మీరు ఆన్సర్ రాహుల్ ఎగ్జాంపుల్ ఇస్ డిఫరెంట్, బికాస్ రాహుల్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద టీమ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్. మనం కొన్ని పరిస్థితుల వల్ల సౌత్ ఆఫ్రికాలో చేయించాం, బట్ అదే రాహుల్ని మనం ఇండియాలో చేయించట్లేదు టర్నింగ్ ట్రాక్స్ పైన. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అలాగే రింకు సింగ్ని టెస్ట్ టీంలోకి తేవాలని అంటారు. వై రింకు సింగ్ని ఎందుకు తీసుకురావాలి? నో డౌట్ అతను ఫస్ట్ క్లాస్ యావరేజ్ బాగుంది, అంతా బాగుంది, కానీ అతను ఇండియా తరఫున ఛాన్స్ ఇస్తే రన్స్ కొట్టలేదు. సో మీరు ఒక ఫార్మాట్లో బాగా ఆడిన వాళ్ళని వేరే ఫార్మాట్లో అదే రకంగా మీరు ఆలోచించి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ సెలెక్టర్స్ డిడ్ ద సేమ్ మిస్టేక్ ఆఫ్ ప్లేయింగ్ సూర్యకుమార్ యాదవ్ ఇన్ టెస్ట్ మ్యాచ్. సో ఇలాంటి క్రాస్ ఫార్మాట్ థింకింగ్ అనేది పోవాలి. టేక్ ది కేస్ ఆఫ్ దీపక్ చహర్ ఈజ్ ఎ క్యూరియస్ కేస్. దీపక్ చహర్ మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆకాష్ చోప్రాకి ఛానల్. ఫిట్నెస్ బాగుంది నాకు, నేను వీడియో కూడా పెట్టాను అన్నాడు. వీడియో టైర్లతో వాడుతూ అతను ఏదో మన తెలుగు సినిమాలో చూపిస్తారా ఫిట్నెస్ డ్రిల్స్, అలాంటి ఫిట్నెస్ రొటీన్స్ అన్ని చాలా టఫ్ రొటీన్స్ చేస్తున్నాడు. మరి చేస్తున్నప్పుడు వై ఆర్ యూ నాట్ ప్లేయింగ్ రంజీ ట్రోఫీ మై డియర్ దీపక్ చహర్? ఎందుకు ఆడలేదు రంజీ ట్రోఫీ? ఐపీఎల్కి ప్రిపేర్ అవుతున్నాడు, మళ్ళీ ఇంజరీ అవుతుందని చెప్పి ఐపీఎల్కి రెడీ అవుతున్నాడు. అంతేగాని ఇప్పుడు ఈ డజంట్ వాంట్ టు ప్లే రంజీ ట్రోఫీ. ఆడితే మంచిది కదా, రిథమ్ వస్తుంది, నీకు మ్యాచ్ ఫిట్నెస్ వస్తుంది, ఐపీఎల్ కూడా మంచిదే, నువ్వు నీ కెరియర్ని కూడా బిల్డప్ చేసుకోవచ్చు. ఐపీఎల్ బాగా ఆడితే నాకు T20 వరల్డ్ కప్లో ఏమైనా ఛాన్స్ వస్తుంది, ఆల్రౌండర్స్కి రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ ఎందుకు ఆడాలి, నేను రంజీ ట్రోఫీ ఆడను అని చెప్పి అతను రంజీ ట్రోఫీ ఆడట్లేదు. హౌ అన్ఫార్చునేట్ ఇట్ దిస్. దీపక్ చహర్ ఫిట్గా ఉండి కూడా ఆ మధ్య ఏదో అతనికి వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగాలేక అతను సౌత్ ఆఫ్రికా టూర్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఐ థింక్ హిస్ ఫాదర్ ఈజ్ ఓకే నౌ, చాలా సీరియస్ ఇల్నెస్ నుంచి బయటపడ్డాడు. అండ్ హీస్ ఫిట్ నౌ, ఫుల్లీ ఫిట్. హీ హిమ్సెల్ఫ్ సెడ్ దట్. మరి వై ఈజ్ ఈ నాట్ ప్లేయింగ్ ఫర్ రాజస్థాన్? ఒకప్పుడు అతనే కదా మన హైదరాబాద్ టీంని 21 ఆల్అౌట్ చేశాడు, 10 వికెట్లను తీసాడు ఆ మ్యాచ్లో, 21 ఆల్అౌట్. ఇప్పటికే అది రంజీలో లోయెస్ట్ ఎవర్ స్కోర్. సో అలాంటి దీపక్ చహర్ ఈజ్ అనదర్ బ్యాడ్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన దాంట్లో. సో ఇలా వీళ్ళెవరూ రంజీ ట్రోఫీకి ఏ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. దే ఆర్ సింప్లీ ఇగ్నోరింగ్ ది నంబర్ 1 టోర్నమెంట్, డొమెస్టిక్ టోర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో రంజీ ట్రోఫీలో మీరు అందరూ ఆడిస్తేనే మనకి ఈ స్పిన్ బౌలింగ్ ఆడలేని ప్రాబ్లం ఏదో అన్నట్టు పోతుంది. కానీ ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రంజీ ట్రోఫీ సీజన్ జస్ట్ ఐపీఎల్ ముందు పెడితే బీసీఐ కూడా ఈ విషయం ఆలోచించాలి. ఇక్కడెక్కడైనా ఇంజరీ అయితే మేము ఐపీఎల్ మిస్ అవుతామని చెప్పి వీళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. అది వాళ్ళు దే విల్ హ్యావ్ ద దిక్తాత్ ఆఫ్ ది ఫ్రాంచైజ్ చెప్పినట్టు వినాలి. నువ్వు ఆడదు రంజీ ట్రోఫీ అంటే వాడరు వీళ్ళు, ఎందుకంటే ఇంజరీస్ అవుతాయి. డోంట్ ప్లే రంజీ ట్రోఫీ, ప్లే డైరెక్ట్ ఐపీఎల్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఫ్రమ్ జనవరి ఆన్వర్డ్స్ లేకపోతే ఫిబ్రవరి ఆన్వర్డ్స్ దే విల్ గో ఇన్ టు ఐపీఎల్ మోడ్ అండ్ వాళ్ళు ఫ్రాంచైజీలు చెప్పినట్టు వింటారు. ఇది చాలా అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. సో అందుకని కనీసం
బీసీసీఐ ఏం చేయాలంటే రంజీ ట్రోఫీని డిసెంబర్ నవంబర్లో ఆడిస్తే ఈ ప్రాబ్లం ఉండదు. అప్పుడు రంజీ ట్రోఫీ అందరూ ఆడతారు. లేకపోతే ఐపీఎల్ ప్లేయర్స్ ఎవ్వరు ఇష్టపడరు. ఐపీఎల్లో కీ ప్లేయర్స్ ఎవరు కూడా ఆడి ఎందుకు గాయపడాలి, ముఖ్యంగా బౌలర్స్ లైక్ దీపక్ చహర్, దే సింప్లీ అవాయిడ్ ప్లేయింగ్ రంజీ ట్రోఫీ. ఇవన్నీ ఇష్యూస్ని అడ్రస్ చేయకపోతే, స్ట్రిక్ట్గా రూల్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే రంజీ ట్రోఫీని మనం కాపాడుకోలేం. రంజీ ట్రోఫీ బాగా జరిగితేనే, ఎవరైతే ఆ లాంగర్ ఫార్మాట్ బాగా ఆడతారో వాళ్ళే అసలు సిసలు క్రికెటర్స్. వాళ్ళు ఏ ఫార్మాట్ అయినా ఆడగల మెంటల్ టఫ్నెస్ కానీ, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ కానీ, తర్వాత ఆ గేమ్ ఆ టెక్నిక్ కానీ అన్నీ వస్తాయి. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకపోతే ఇండియన్ క్రికెట్ మీరు ఎన్ని డబ్బులు పెట్టండి, ఐపీఎల్ జరపండి, అది జరపండి, అంతా కూడా పైపై హంగామా అవుతుంది తప్ప మనకి ట్రోఫీలు రావు. సో ఈ విషయంలో సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం. ఒకప్పుడు ఎలా ఉండేదంటే సునీల్ గవాస్కర్ ఇంగ్లాండ్ నుంచి ఒక టఫ్ టూర్ నుంచి వచ్చి రాత్రికి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ వాళ్ళకి లోకల్గా కంగా లీగ్ అని చెప్తుంది. కంగా లీగ్లో హీ యూస్ టు ప్లే ఇమ్మీడియట్లీ. టూర్ నుంచి వచ్చిన జెట్ లాగ్ ఉంటుంది ఇంగ్లాండ్ నుంచి వచ్చిన, అయినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ హీ వాజ్ దేర్ ఇన్ కంగా లీగ్. ఆ ఎగ్జాంపుల్ కూడా ఉంది. అలాగే మన ఒకప్పటి ఇండియా కెప్టెన్ బిషన్ సింగ్ బేడి, అతను ఒకసారి ఇండియా తరఫున ఒక అన్అఫీషియల్ టెస్ట్ అగేన్స్ శ్రీలంక ఆడి నెక్స్ట్ ఒక రోజు తేడాలో దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఉంది, అతను ఆడింది ఎక్కడ నాగ్పూర్లో, దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఇన్ చండీగఢ్. సో అతనికి టికెట్ బుక్ చేయలేదు బీసీసీఐ. అయినా అతను ఏం చేశాడు, రైల్వే పార్సిల్ వ్యాన్లో, రైల్వేలో పార్సిల్ వెళ్ళే దాంట్లో కూర్చొని ట్రావెల్ చేసి నాగ్పూర్ నుంచి ఢిల్లీ దాకా అలాంటి ట్రైన్లో పార్సిల్ వ్యాన్లో ప్రయాణం చేసి వెళ్ళి అక్కడి నుంచి బస్ పట్టుకుని చండీగఢ్ వెళ్ళి దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. సో దట్ వాజ్ ది కమిట్మెంట్ ఫర్ డొమెస్టిక్ మ్యాచెస్ ఇన్ దోస్ డేస్. మేము అప్పుడు కామెంటరీ, ఈవెన్ రంజీ మ్యాచెస్ కూడా కామెంటరీ మేము రేడియోలో వినేది, రేడియోలో కామెంటరీ వింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. మొన్న కూడా ఎవరో పెట్టారు, కనీసం రేడియో కామెంటరీ కూడా రావట్లేదు. మన కర్ణాటక తమిళనాడు మ్యాచ్ చాలా ఎక్సైటింగ్గా, చాలా థ్రిల్లర్ జరిగింది, ఎక్కడా రావట్లేదా? సో ఈవెన్ బ్రాడ్కాస్టర్ ఈజ్ నెగ్లెక్టింగ్ బికాస్ స్టార్స్ ఆర్ నాట్ దేర్. సో స్టార్స్ ఆడేలా చేయాలి, క్వాలిటీ ఆఫ్ ది కాంపిటీషన్ ఇంప్రూవ్ అవుతుంది. అసోసియేషన్స్ ఏమనుకుంటాయి, స్టార్స్ లేకపోతే మేము ఆ రికమెండెడ్ క్యాండిడేట్స్ పెట్టుకుందాం. ఇప్పుడు ముంబై లాంటి టీంలో అనుకోండి, ముంబైలో సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, రహానే, ఈ సర్ఫరాజ్ ఖాన్, తర్వాత వీళ్ళందరూ శ్రేయస్ అయ్యర్, వీళ్ళందరూ ఆడుతుంటే యంగ్ ప్లేయర్స్కి అవకాశం ఉండదు. సో అది అసోసియేషన్ కూడా పెద్దగా వాళ్ళు ఆడకపోయినా వీళ్ళు హ్యాపీ, ఎందుకంటే దే కెన్ పుష్ సమ్ రికమెండేషన్ క్యాండిడేట్స్ ఇన్ టు ద టీమ్. సో ఇలాంటివి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. సో రంజీ ట్రోఫీ బాగా జరగడం కోసం, క్వాలిటీ ఆఫ్ ది కాంపిటీషన్ ఇంప్రూవ్ అవ్వడం కోసం బీసీసీఐ దృష్టి పెట్టాలి. ఎందుకంటే దీని నుంచి డబ్బులు రావు కాబట్టి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది హెల్త్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో?